ఈరోజు కోవిడ్లో నా డ్యూటీ నేను ఎక్కడెక్కడ వెళ్తానో ప్రతి ఒక్కటి మీకు చేత చూపిస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎయిర్పోర్ట్ డ్యూటీ అయితే పడింది. టైం అయితే 4:30 అవుతుంది. చూడండి, పొద్దున్నే తెల్లారైతే అయిపోయింది. ఎయిర్పోర్ట్ డ్యూటీ అయితే పడింది. ఎయిర్పోర్ట్ అయితే వెళ్ళిపోదాం. లైట్లు మటుకు ఆన్లోనే ఉన్నాయి. 4:30 అవుతుంది టైము. నా కార్లో అయితే పెట్రోల్ అయితే లేదు. పెట్రోల్ బంక్ అయితే వెళ్దాం, మీకు చూపిస్తాను పెట్రోల్ బంక్. నిన్న నా కార్లో పెట్రోల్ పూర్తిగా అయిపోయింది. నిన్న డ్యూటీలు ఎక్కువ ఉండడం వల్ల నిన్న నైట్లో వచ్చినాను ఇంటికి, అందుకని పెట్రోల్ అయితే పట్టలేదు. నైట్ మా బాబా ఫోన్ చేసి పొద్దున్నే ఇట్లా ఎయిర్పోర్ట్ డ్యూటీ ఉంది, నువ్వు రెడీ అయ్యి 5 గంటలకు అక్కడ ఉండాలంటే నేను పొద్దున్నే 4:30కి లేచి బండి స్టార్ట్ చేస్తే బండిలో పెట్రోల్ అయితే లేదు. ఇప్పుడైతే పెట్రోల్ బంక్ అయితే వెళ్తున్నాను. ఇక్కడ కోవిడ్లో ఎట్లా అంటే మన కార్లో పెట్రోల్ అయిపోయింది అనుకో, రోడ్ల మీద ఆగిపోయింది అనుకో కారు, పోలీసులు వచ్చి మనకు చక్కగా ఫైన్ వేస్తారు. ములాజ్ అయితే లేదు ఇక్కడ. మన కార్లో ఏమన్నా టెక్నికల్గా ప్రాబ్లం వచ్చిందా, బ్రేక్ డౌను, బ్యాటరీ డౌను, ఇంజన్ ప్రాబ్లము, టైర్ పంచరు, పోలీసు వాళ్ళే హెల్పింగ్ చేస్తారు, మనకి గ్యారేజ్కి పంపిస్తారు. పెట్రోల్ బంక్లోకి అయితే వచ్చేసినాను. ఇక్కడ ఎక్కువగా కనపడేది ఆల్ఫా పెట్రోల్ బంక్. ఆల్ఫా అనే కంపెనీ పెట్రోల్ బంకుల్లో పెట్టింది ఇక్కడ కోవిడ్లో. పెట్రోల్ అయితే నేను ఫుల్ ట్యాంక్ అని చెప్పేసినాను. ఫుల్ ట్యాంక్ అయితే పడుతున్నాడు. ఇక్కడ 3 గన్నులు అయితే ఉంటాయి. ఒకటి రెడ్, ఇంకోటి గోల్డ్ కలర్ది, ఇంకోటి పచ్చ కలర్. చూడండి, 91, 95, 98 ఈ 3 అయితే ఉంటాయి. ఒకటి అయితే అల్ట్రా, ఇంకోటి సూపర్, ఇంకోటి ప్రీమియం. ఇక్కడ వాడేది ఎక్కువ ప్రీమియం పెట్రోల్ అయితే వాడతారు, ఎర్ర గన్. ప్రీమియం అయితే 1 లీటరు 85 పైసలతో ఉంది. నేనైతే 3 దినార్ల 750 పైసలకి అయితే పెట్రోల్ అయితే పట్టించినాను. ఇండియన్ కరెన్సీలో 1 లీటర్ ధర 20 రూపాయలు. నేను అతనికైతే 10 దినార్లు అయితే ఇచ్చినాను. నాకు చిల్లర ఎంత ఇస్తాడో చూడండి. 6 దినార్ల 1 రూపాయి అయితే ఇచ్చినాడు. నా కార్లో ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళిపోదాం, వేరే లొకేషన్కి. మ్యాప్ ఆన్ చేసుకొని చూపిస్తాను మీకు. ఇక్కడ మనకు తెలియని ప్లేస్కి గూగుల్ మ్యాపే మనకి సరైనది. నేనైతే గూగుల్ మ్యాప్లో అయితే అక్కడికైతే చేరుకుంటాను. 19 నిమిషాలు అయితే పడుతుంది. 21 కిలోమీటర్ అయితే నాకు ఉంటుంది. అది పొద్దున్నే మార్నింగ్ టైం కాబట్టి కోవిడ్లో రోడ్లు అయితే ఫుల్ ఖాళీగా అయితే ఉన్నాయి. దుమ్ము లేపుకుంటూ అయితే వెళ్ళిపోదాం అక్కడికి. నేను వెళ్తున్నది 40 నెంబర్ రోడ్డు. ఇది కోవిడ్ సిటీలో అయితే మొదలవుతుంది, ఎండింగ్ సౌదీకి వెళ్తుంది రోడ్డు. సౌదీ బార్డర్ దగ్గరికి వెళ్ళి స్టాప్ అవుతుంది రోడ్డు ఇది. నేనైతే ఈ ఏరియాకి అయితే వచ్చేసినాను. ఈ ఏరియా పేరు అబూ ఫతేరియా అని పిలుస్తారు. ఈ ఏరియా పేరు. ఈ ఏరియాలో ఇండ్లు అయితే ఇలా ఉంటాయి, చూడండి, చూపిస్తాను ఇండ్లు. ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర అయితే సీసీ కెమెరాలు అయితే ఉంటాయి. చూసి జాగ్రత్తగా అయితే మనం వెళ్ళాలా. వేరే ఇంటికి వెళ్ళామనుకో రిస్క్ అవుతుంది. అది కాక ఇక్కడ ఇంటికి నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ మీ స్క్రీన్ మీద ఇస్తారు చూడండి. ఇలా ప్రతి ఇంటికి అయితే ఒక నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్తో మనం కన్ఫర్మ్ చేసుకుని అయితే ఇంట్లో లోపలికి అయితే వెళ్ళాలా. ఇలా అయితే నెంబర్లు ఉంటాయి, 1 నుంచి 100 పైన. ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోతాము. లిఫ్ట్ అయితే ఉంది, లోపలికి అయితే వచ్చేసినాను. 2వ ఫ్లోర్ పైకి అయితే నొక్కేసాను. పైకి పోయి లగేజ్ తీసుకొని తెచ్చి కార్లు అయితే పెట్టేసి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదాం. లగేజ్ అయితే తెచ్చి కార్లు అయితే పెట్టేసాము. డైరెక్ట్గా ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదాం, చూపిస్తాను అక్కడ. నేను ఉండే ఏరియా నుంచి ఎయిర్పోర్ట్ అయితే 21 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. 20 నిమిషాలు అయితే అక్కడ చేరుకుంటాం ఎయిర్పోర్ట్లోకి. ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసినాను. టెర్మినల్ 4కి అయితే వచ్చాను. ఇదే టెర్మినల్ 4 ఎయిర్పోర్ట్. ఇక్కడ కార్లు అయితే ఫుల్ బిజీగా అయితే ఉంది. హాలిడేస్ కదా, అందరూ అయితే వెకేషన్ అయితే వెళ్తున్నారు. ఫుల్ అయితే ఉంది ఎయిర్పోర్ట్. బయట నుంచి అయితే ఇలా ఉంటుంది.
ఇప్పుడు నేను టర్మినల్ 4 నుంచి టర్మినల్ 1కి అయితే వచ్చేసినాను. ఇక్కడ పార్కింగ్ అయితే బండి అయితే పార్క్ చేసి మళ్ళీ అయితే చూపిస్తాను ఎయిర్పోర్ట్. ఇదే టర్మినల్ 4. ఇక్కడ కోవిడ్ ఎయిర్లైన్స్ మట్టుకే స్టాప్ అవుతాయి. ఇక్కడ ఇదంతా కోవిడ్ ఎయిర్లైన్స్ పార్కింగ్ అంతా అదంతా కనపడేది టర్మినల్ 4 ఎయిర్పోర్ట్. అక్కడ కోవిడ్ ఎయిర్లైన్స్ మట్టుకే ఇక్కడ స్టాప్ అనే అవుతుంది. ఫ్లైట్ అయితే వెళ్తుంది చూడండి. ఇప్పుడు మీకు టర్మినల్ 1 ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూపిస్తుంది. ఇదంతా టర్మినల్ 1. ఇక్కడ ప్రతి ఒక్క ఎయిర్ బస్ అయితే స్టాప్ అయితే పెడతారు. ఇది కోవిడ్ ఎయిర్లైన్స్ టర్మినల్ 4 టర్మినల్ 1. ఇక్కడ ఇంగో ఎయిర్లైన్స్ అయితే ఉంది. జజీరా ఎయిర్లైన్స్ టర్మినల్ 5 ఇది. ఇక్కడ వచ్చేది జజీరా ఎయిర్లైన్స్ ఒకటే ఎయిర్లైన్స్ ఇక్కడ స్టాప్ అవుతుంది. అదంతా మీకు కనిపిస్తుంది అంతా పార్కింగ్ ఏరియా. చూడండి ఎంత ఉందో పార్కింగ్. ఇదంతా పార్కింగ్. కోవిడ్లో ఇంకో ఎయిర్పోర్ట్ అయితే కడుతున్నారు. అది ఇంకా లాంచ్ అయితే కావలేదు. మీకు చూపిస్తాను చూడండి. అక్కడ నుంచి వాళ్ళకి స్పీడ్ వచ్చి నేను ఇంటికి అయితే వచ్చేసినాను. 7:30 అయినా టైం. కార్లు అయితే కడిగేస్తాను. కార్లు అయితే కడిగేసి రూమ్లోకి అయితే వచ్చేసినాను. టీ అయితే తాగేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోతాం. ఓకేనా. ఇంటి దగ్గర నుంచి కాస్త రెస్ట్ తీసుకొని అయితే ఇక్కడ 360 మాల్ అనే ఒక మాల్కి అయితే వచ్చేసినాము. ఇది మాల్ కోవిడ్లో ఉన్న అతిపెద్ద మాల్లలో ఈ యొక్క మాల్ ఒకటి 360 మాల్. ఈ మాల్ తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. అందరికైతే మాల్ తెలుసు 360 మాల్. బయట అయితే ఇలా అయితే ఉంది. లొకేషన్ అయితే మీరు చూడండి. ఇప్పుడు మీరు చూస్తుండేదే పైన అయితే బ్రిడ్జ్ ఒకటి ఉంది కదా, అక్కడ స్ట్రైట్ పోతే ఇక్కడ అయితే సినిమా హాల్ అయితే ఉన్నాయి లోపల. ఇదంతా సినిమా హాల్ లోపల. బయట అయితే ఇలా అయితే ఉంది. అక్కడ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసినాను. అన్నం తినేసి మళ్ళీ వేరే దగ్గరికి అయితే వెళ్దాము. మా మేడం అయితే నాకు హోటల్ నుంచి అయితే మతాం అయితే ఆర్డర్ పెట్టింది. ఏం పెట్టిందో ఏమేమి వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి. కేఎఫ్సి అయితే ఆర్డర్ పెట్టింది మా మేడము. ఇంకెంత చూపిస్తాను. బర్గర్లు, కేఎఫ్సి తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని డ్యూటీకి అయితే వెళ్ళిపోదాం. నేను సాల్మియాకి అయితే వచ్చేసినాను. ఇక్కడ లే టవర్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్లు, ఆఫీసులు ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఉంటుంది. మీకైతే చూపిస్తాను చూడండి. ఇది లే టవర్. లోపలికి అయితే వెళ్దాము. లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. ఎంట్రన్స్ అయితే ఇదే లోపలికి. మనము లోపల వెళ్తా అంటే ఇక్కడైతే అందమైన పెయింటింగ్తో వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది కిందికి. చూడండి సూపర్ పెయింటింగ్ అది. ఇట్లయితే ఉంటుంది. ఇంకా లోపలికి అయితే వెళ్దాము. ఇది సిట్టింగ్ ఏరియా. ఇక్కడ చక్కగా మీకు కనిపిస్తుంది కోవిడ్ మ్యాప్. ఇవన్నీ కోవిడ్ టవర్లో పురాతనమైన పెయింటింగ్స్ ఇవి చూడండి.
ఇక్కడ మనం ఎక్కడ పోయినా పెద్ద పెద్ద మాలల్లోకి ఇలా షిప్పులు అయితే పెట్టింటారు. ఇలా ఎందుకు పెట్టారో మీకు తెలిసే కామెంట్ అయితే చేయండి. లోపలైతే ఈ విధంగా అయితే ఉంది. ఇవన్నీ లిఫ్టులు పైకి వెళ్ళడానికి 3 అయితే ఉన్నాయి. టైం అయితే సాయంత్రం 6 అవుతుంది. పోయి మ్యాప్ ఇది బయటికి అయితే వచ్చేసాను. బయట దూరం నుంచి చూస్తే ఇలాగైతే ఉంటుంది. చూడండి ఇక్కడ ఉండేదంతా కార్లు పార్క్ చేసుకునేకి పార్కింగ్ ప్లేస్ అన్నమాట. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఆ బిల్డింగ్ పక్కనే వేరే ఒక బిల్డింగ్ చూడండి. ఇక్కడ పక్క పక్కనే ఒక దాని మించి ఒక బిల్డింగ్ అయితే ఉండాలి. సాల్మియా సిటీ అంటారు ఈ ఏరియాకి. చూడండి ఎక్కడ చూసినా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లే కనిపిస్తాయి. ఆఫీస్ బయట ఇలా చిన్న చిన్న చెట్లతో గ్రీనరీ అయితే చాలా సూపర్గా అయితే షోగా అయితే పెట్టినారు. ఖర్జూర చెట్లు వాటర్ పైనుంచి కిందకి అయితే పడుతున్నాయి. చూడండి ఇలా బయట అయితే స్టైల్గా అయితే పెట్టినారు. చూడడానికి అందంగా ఉంది కదా. ఇక్కడ ఎక్కడ చూసినా ఖర్జూర చెట్లు అయితే మీకు కనిపిస్తాయి. ఆఫీస్ లోపలికి ఎంట్రన్స్ దగ్గర ఇలా అయితే వాటర్ అయితే షో అయితే పెట్టినారు షోకేస్గా. చూడండి మీకు అయితే చూపిస్తాను. ఇలా అయితే ఉంది బయట ఎంట్రన్స్లో. మనం లోపలికి వెళ్ళే ముందు బయట అయితే చిన్న రెస్టారెంట్ అయితే ఒకటి ఉంటుంది. చూడండి మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ బయట సిట్టింగ్ ఏరియా రెస్టారెంట్ ఇది. ఏసీలు కూలర్స్ అవుట్ సైడ్ బయట కూర్చున్నప్పుడు వేసుకుంటారు.